అంటే దాని ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాల కంటే ముందు కూడా అది నిర్మాణంలో ఒక 2-3 వినూత్న విషయాలు మీకు చెప్పాల్సింది ఉంటుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పండి. విద్యార్థుల వికాసం కోసం విద్యార్థుల భాగస్వామ్యంతో అని మేము నిర్మాణం చేసాం. చెప్పారు మీరు. సో ఆలయంలో ఏదైతే గర్భాలయంలో ఉండేటువంటి మూల విరాట్టు ఉంటుందో ఆ మూల విరాట్టు ఎక్కడ ఆలయం కట్టినా చాలామంది డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, గొప్ప పేరు ఉన్నటువంటి వాళ్ళు మేము విగ్రహం ఇస్తామని ముందుకు వచ్చిన సందర్భాలు ఉంటాయి. అక్కడే మా దగ్గర కూడా వచ్చారు, కానీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలే. కేవలం పాఠశాల స్థాయి విద్యార్థుల విరాళాల ద్వారా మాత్రమే సేవలను సంకల్పం చేసినాం. చుట్టూరా ఉన్న ఒక 1000 మందికి గల్లా పెట్టెలు ఇచ్చి వాళ్ళకు ఒక 6 నెలల సమయం ఇచ్చి ఆ వచ్చిన డబ్బులతోటే అమ్మవారి విగ్రహం తీసుకున్నాం. ఇది ఒకటిది. రెండవది, గర్భాలయంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు అంటే అమ్మవారి ఆభరణాలతో సహా అన్నీ కూడా మళ్ళీ పాఠశాల స్థాయి విద్యార్థుల ద్వారానే తేవాలని సంకల్పించి అట్లానే పూర్తి చేస్తున్నాం. ఇంకా కూడా ఉదాహరణకి ఇప్పటివరకు వెనకాల ఉన్నటువంటి మకర తోరణం కావచ్చు, ఆ చిన్నటువంటి గంటలు కావచ్చు, ఆ దీపాలు కావచ్చు, చివరాఖరకు అమ్మవారికి వెండి కిరీటము, వెండి వీణ, అంటే ఇవన్నీ కూడా సుమారు ఒక 7 లక్షల రూపాయలని. ఈ 7 లక్షల రూపాయలన్నీ కూడా పాఠశాల స్థాయి విద్యార్థులు. అది కూడా ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఒకేసారి మా పిల్లవాడి పేరు మీద నేను ఒక 5,000 ఇస్తానని తీసుకున్న సందర్భాలు లేవు మా దగ్గర. అవి రిటర్న్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ పిల్లవాడికి నేను సరస్వతి మాతకి డబ్బులు ఇస్తున్నాను ఒక ఆలోచనతోటి రోజుకు కొన్ని పొదుపు చేసిన డబ్బులు ఇచ్చిన మాత్రమే తీసుకుంటాం.